నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. బాన్సువాడ నియోజకవర్గంలోని అన్ని తోటలలో జగదాంబ సేవాలాల్ మహారాజ్ మందిరాల నిర్మాణాలకు నిధులు మంజూరు. కామారెడ్డి జిల్లా బంజారా భవన్ కు భూమి పూజ చేసి మాట్లాడిన శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. నంగపేట మండలంలోని చాలా గ్రామాల్లో ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందుతుంది. మారంపల్లిలో ఎత్తిపోతల పునరుజ్జీవన పథకానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. సీఎం కేసీఆర్ హయాంలో అన్ని కులాల వారికి సమన్యాయం లభిస్తుంది. జక్రంపల్లి మండలంలోని మున్పల్లి, లక్ష్మాపూర్, నారాయణపేట గ్రామాల్లో పలు కుల సంఘాల భవనాలకు పోస్టింగ్లు అందజేసిన రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్. సాగరం మండలంలోని కుల్లంపల్లిలో వేరే జగన్ గంగాప్రసాద్ కు కొన్నిటి వేడుకలు. పార్టీల దేహానికి నిధులు అర్పించిన కలెక్టర్ రాజారెడ్డి బృందంతో ఎస్పీ సత్యనారాయణ. ఇండోర్ క్యాన్సర్ హాస్పిటల్, బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా క్యాన్సర్ అవేర్నెస్ ర్యాలీ. జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన ఏసీపీ కిరణ్ కుమార్. పాల్గొన్న జేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి మద్దతుగా వేల్పూర్ దేవాంగ సభ్యులు ఏకగ్రీవ తీర్మానం. ప్రజల్లో నిలిచిపోయిన మహానేత ఆలూరు గంగారెడ్డి. ఆలూరు గ్రామ శివారులో తన వ్యవసాయ క్షేత్రంలో మొదటి వర్ధంతి విగ్రహ ఆవిష్కరణ. విద్యార్థుల అభివృద్ధి కోసం ప్రైవేటు ఉపాధ్యాయుల కృషి మరువలేనిది. డిచ్పల్లి జీ కన్వెన్షన్ హాల్లో ట్రస్మా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రైవేటు ఉపాధ్యాయులకు సన్మానం. సీఎం కేసీఆర్ సహకారంతో ప్రతి గ్రామానికి కోట్లాది రూపాయలు నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బీర్కూర్ మండలం, వీరాపూర్, నస్రుల్లాబాద్ మండలం, మిర్జాపూర్ గ్రామాలలో 1.51 కోట్ల అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సభలో స్పీకర్ పోచారం మాట్లాడుతూ తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత గ్రామాలలో అభివృద్ధి సంక్షేమ రంగాలకు వచ్చిన నిధులలో భారీగా తేడా తెలుస్తోంది. గతంలో నిధులు రాకుండే నేడు ఒక్కో గ్రామానికి ఏడాదికి కోట్ల రూపాయలు వస్తున్నాయన్నారు. తెలంగాణ వచ్చాకనే రైతు బంధు, డబుల్ బెడ్రూమ్, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి త్రాగునీరు, 24 గంటల కరెంటు, ఆసరా పెన్షన్లు, యాదవులకు గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల విడుదల ఇవన్నీ కూడా తెలంగాణ వచ్చాకనే వస్తున్నాయని, తెలంగాణ రాకముందు ఈ పథకాలు లేవన్నారు. గతంలో నియోజకవర్గానికి ఏడాదికి 50 లక్షల రూపాయల నిధులు వచ్చేవి. ఇప్పుడు ఒక్కో గ్రామానికి కోట్ల రూపాయల నిధులు మంజూరు అవుతున్నాయని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ఇన్ని నిధులు వస్తున్నాయి. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా 1,116 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ అని, గర్భవతి అయిన ఆడబిడ్డకు పౌష్టిక ఆహారం అందించడానికి కోడిగుడ్డుతో అంగన్వాడీ కేంద్రాల్లో కడుపు నిండా అన్నం పెడుతున్నారు. బాలల కోసం న్యూట్రిషన్ కిట్ అందిస్తున్నారు. ప్రసవం తర్వాత తల్లి బిడ్డకు అవసరమైన వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్ ఇస్తున్నామన్నారు. బిడ్డకు తల్లిపాలే ఆరోగ్యం. పుట్టిన వెంటనే ప్రతి బిడ్డకు ముర్రుపాలు తాపించాలని తల్లి బిడ్డల కోసం బాన్సువాడలో 20 కోట్ల రూపాయలతో 100 పడకలతో మాతా శిశు ఆసుపత్రిని నిర్మించాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యధికంగా సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయి. కంటి వెలుగు పథకంలో ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు చేయించాం. అవసరమైన వారికి కళ్లద్దాలు పంపిణీ చేశామన్నారు. జిల్లాలో పోడు భూముల సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు చేస్తున్నామని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని బైపాస్ రహదారి పక్కన నూతనంగా నిర్మించే కామారెడ్డి జిల్లా బంజారా భవన్ కు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి భూమి పూజ చేశారు. పౌరాదేవి పీఠాధిపతి రామారావు మహారాజ్
మనవడు బాబు సింగ్ మహారాజ్, కామారెడ్డి ఎల్లారెడ్డి, శాసనసభ్యులు గంప గోవర్ధన్, జాజుల సురేందర్, ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబ్, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు డి అంజిరెడ్డి, బంజారా నాయకులు బాజా నాయక్, మోహన్ నాయక్ మరియు బంజారాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో స్పీకర్ పోచారం ప్రసంగిస్తూ ప్రభుత్వం కేటాయించిన ఎకరం స్థలంలో నిర్మించే జిల్లా స్థాయి బంజారా భవన్, జగదాంబ, సేవాలాల్, రామారావు మహారాజుల మందిరాల భూమి పూజ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. బంజారా భవన్ 3 మందిరాల నిర్మాణం కోసం ప్రభుత్వం జాతీయ రహదారి పక్కన విలువైన ఎకరం భూమిని కేటాయించింది. నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం త్వరలోనే ముఖ్యమంత్రిని కలుస్తానని చెప్పారు. బంజారాలు చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి. బాలురు, బాలికల కోసం గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో పోడు భూముల సమస్య పరిష్కారానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 5,013 మంది బంజారాలకు 11,365 ఎకరాలకు ROFR పట్టాలు ఇచ్చాము. ఈ భూములకు రైతు బంధు, రైతు బీమా వర్తిస్తుంది. మిగిలిన వారికి కూడా త్వరలోనే ఇప్పిస్తామన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని అన్ని తాండాలలో జగదాంబ, సేవాలాల్ మహారాజ్ మందిరాల నిర్మాణానికి 20 కోట్ల రూపాయలు మంజూరు చేశామన్నారు. జగదాంబ, సేవాలాల్ మహారాజ్ మందిరాలలో పూజలు చేస్తున్న మహారాజులకు ధూపదీప నైవేద్యం కింద వేతనాలు ఇస్తున్నారు. మిగిలిన వారికి కూడా త్వరలోనే ఏర్పాటు చేయిస్తామని చెప్పారు. బాన్సువాడ నియోజకవర్గానికి 11,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరైతే అందులో 2,570 ఇళ్లను బంజారాలకు కేటాయించామన్నారు. కొంతమంది మిమ్మల్ని తప్పుదోవ పట్టించడానికి, మనసు చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. మీకు మంచేదో చెడేదో తెలుసు. మంచి మనసుతో మమ్మల్ని ఆశీర్వదించాలని స్పీకర్ కోరారు. కుల సంఘాల భవనాల నిర్మాణాలకే కాక ఉపాధ్యాయ సంఘాల భవన నిర్మాణాలకు స్థలాలు మరియు నిధులు కేటాయించామని ప్రభుత్వం అందరికీ మేలు చేస్తుందని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎంఆర్ గార్డెన్లో అంతర్జాతీయ గురు పూజోత్సవం ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం PRTU ఆధ్వర్యంలో అలాగే ఉత్తమ ఉపాధ్యాయులను ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఉపాధ్యాయుల సమావేశాల కొరకు ప్రత్యేకంగా భవన నిర్మాణం కోసం స్థలం మరియు నిధులు కేటాయించి భవన నిర్మాణం సైతం చేయించామని చెప్పారు. ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఎన్నో రకాలుగా మేలు చేస్తుందని, యువతకు అన్ని రకాలుగా కొలువులు అందిస్తుందని తెలిపారు. ప్రభుత్వం సకల జనులకు లబ్ధి చేకూరే విధంగా ఎనలేని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఉపాధ్యాయుల ఆశీర్వాదం అందించి భారీ మెజార్టీతో గెలుపొందేలా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వినితా పవన్, PRTU నాయకులు, ఉపాధ్యాయులు, TRS నాయకులు ఉన్నారు. చివరి క్లాస్ చాలా గట్టిగా ఉంటుంది. టీచర్ లాస్ట్ క్లాస్ మా వెంకటేశ్వర సార్ అనేటువంటి ఆయన లాస్ట్ వెళ్తుంది సార్ బర్గెతో గోవింద్ సార్ గురువు గారు. జై తెలంగాణ. ఉద్యమ సమయంలో మా టీచర్ల సభ్యుడు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఏకైక ఒక సంస్థ చాలా పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందంటే అది PRTU అని చెప్పి సందర్భంగా జక్రన్పల్లి మండల కేంద్రంలోని నారాయణపేట్, లక్ష్మాపూర్, మున్పల్లి గ్రామాలలో పలు అభివృద్ధి పనులను అలాగే శంకుస్థాపనలో గ్రామీణ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. జక్రన్పల్లి మండల కేంద్రంలోని నారాయణపేట్, లక్ష్మాపూర్, మున్పల్లి గ్రామాలలో పలు అభివృద్ధి పనులు అలాగే శంకుస్థాపనలో గ్రామీణ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ TRS ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలు ప్రతి గ్రామంలో బ్రహ్మరథం పడుతున్నారు. కాబట్టి మళ్లీ 3వ హ్యాట్రిక్ విజయం మాదని జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో ఇంకా అభివృద్ధి జరగాలంటే TRS ప్రభుత్వాన్ని గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల IDCMA చైర్మన్ సాంబర్ మోహన్, జెడ్పీటీసీ తనుజారెడ్డి, ఎంపీపీ కుంచాల విమలారాజు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, TRS కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామాలలో మహిళలు, యువకులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయని ఆర్మూర్ నియోజకవర్గ శాసనసభ్యులు జీవన్ రెడ్డి కొనియాడారు. తన వంతుగా ఇందూర్ యువత సంస్థ కార్యాలయానికి తక్షణమే 20 లక్షలు నగదు, 500 గజాల స్థలం కేటాయించానని ప్రకటించారు.
ఆలూరు మండలం మల్లన్న ఆలయ కళ్యాణ మండపంలో ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మానవత్వము పరిమళం 2023 కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో అలరించాయి. జానపదం, శాస్త్రీయ పాటలపై కళాకారులు ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ నియోజకవర్గ శాసనసభ్యులు ఆశనగారి జీవన్ రెడ్డి హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అన్న మాటకు నిర్వచనంగా ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ వారు చేస్తున్న కార్యక్రమాలు సాక్షాత్కారం అన్నారు. ఏ దిక్కు లేని వారికి దేవుడే దిక్కన్నట్టు ఇక్కడ ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ అనాథలకు, అభాగ్యులకు, మతిస్థిమితం లేని విధివంచితులకు దిక్కు నిలవై గొప్ప విషయమన్నారు. ఆర్మూర్ పట్టణంలోనూ సేవా కార్యక్రమాల ద్వారా నూతన కమిటీలను ఏర్పాటు చేస్తూ యువతను సేవా కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఆర్మూర్ పట్టణ ప్రాంతంలో ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయానికి సంబంధించి తక్షణమే 500 గజాల స్థలం మరియు 20 లక్షల నగదు అందిస్తామని చెప్పారు. అంతేనా? ఈరోజు ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పిల్లలంతా సపోర్ట్ చేయొద్దు. పిల్లలు సైలెన్స్. అక్కడున్న పిల్లలు మాట్లాడుతున్నారు. నేర్చుకోవాలి. మీరు ఏం చేయొచ్చు, ఏమేం చేయొచ్చు, ఎన్ని రకాల సేవలు ప్రజలకు చేయొచ్చు, రాజకీయంగా ఎట్లా చేయొచ్చు, స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఎట్లా చేయొచ్చో మన ఇందూరు సాయిబాబాను చూసి నేర్చుకోవచ్చు అని చెప్పి సందర్భంగా ఈ కార్యక్రమంలో ఆలూరు సర్పంచ్ కల్లెం మోహన్ రెడ్డి, ఉప సర్పంచ్ దుమ్మాజి శ్రీనివాస్, ఎంఆర్ఓ దత్తాద్రి, ఎంపీటీసీ మర్కంటి మల్లేష్, సుభాష్, పద్మ, పసునూరి వినయ్ కుమార్, ఆనంద్ బాబు, సతీష్ మరియు ఆర్మూర్ డివిజన్ ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు వినయ్, అరుణ్, గంగారెడ్డి, మధు, డాన్స్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. జక్రన్పల్లి మండలంలోని మున్పల్లి, లక్ష్మపూర్, నారాయణపేట్ గ్రామాల్లో వివిధ కులాల సంఘాలకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వివిధ కుల సంఘం సభ్యులకు 1,45,00,000 విలువగల ప్రొసీడింగ్ కాపీలను రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అందజేశారు. ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ సహకారంతో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి వివిధ కులాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మరియు వివిధ కుల సంఘాలకు 16 కోట్లు మంజూరు అయ్యాయని, దీంట్లో భాగంగానే నేడు జక్రన్పల్లి మండలంలో వివిధ గ్రామాలకు పంపిణీ చేస్తున్నామని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక అన్ని కులాల వారికి ప్రభుత్వం సమన్యాయం చేస్తుంది. సంక్షేమంలో అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం సమన్యాయం చేస్తుందని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు ఇంటింటికి అందుతున్నాయని, ప్రజలు పనిచేసే ప్రభుత్వాలను ఆదరించాలని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అఖండ మెజార్టీతో విజయం సాధిస్తుందని చెప్పారు. తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ప్రజలకు పరిపాలన మరింత చేరువ చేయటమే లక్ష్యంగా కేసీఆర్ ముందుకు సాగుతున్నారన్నారు. పనిచేసే ప్రభుత్వానికి పట్టం కట్టాలని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఓట్ల కోసం వస్తారని, వారు చెప్పే మాయమాటలు నమ్మొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ కుంచాల విమలారాజు, జెడ్పీటీసీ తనుజా శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఎంపీపీ ముసుగు తిరుపతి రెడ్డి, ఐడీఎస్ఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, మండల కోఆప్షన్ సభ్యులు బుల్లెట్ అక్బర్ ఖాన్, మండల పార్టీ అధ్యక్షులు నట్ట భోజన, మండల రైతు బంధు అధ్యక్షుడు డీకొండ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ మైదం రాజన్న, అనంతరెడ్డి పాల్గొన్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి మద్దతుగా వెల్లువలు కొనసాగుతున్నాయి. రానున్న ఎన్నికల్లో వేముల ప్రశాంత్ రెడ్డిని గెలిపించుకునేందుకు కృషి చేస్తామని వేల్పూర్ దేవాంగ సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి వెల్లువల మద్దతు లభిస్తుంది. రోజుకో రీతిలో రోజుకో చోట పలు సంఘాల మద్దతు తెలుపుతున్నాయి. బాల్కొండ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేసిన ప్రశాంత్ రెడ్డికి మద్దతుగా ఉండి గెలిపించేందుకు ముందుంటామని వేల్పూర్ దేవాంగ సభ్యులు తీర్మానించారు. సీఎం కేసీఆర్ పాలన తెలంగాణలో స్వర్ణయుగాన్ని తీసుకొచ్చిందని, అన్ని రంగాల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలబడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. లండన్ పర్యటనలో ఉన్న కవిత నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అల్యూమినీ అసోసియేషన్ యూకే సభ్యులతో సంభాషించారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. మహిళా రిజర్వేషన్లు, తెలంగాణ అభివృద్ధి, తన రాజకీయ జీవితం వంటి అంశాలపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. తెలంగాణ ఏర్పడిన వెంటనే సకల జనుల సర్వే నిర్వహించామని, దానివల్ల రాష్ట్రంలోని ప్రజల సామాజిక ఆర్థిక పరిస్థితులను, స్థితిగతులను, వివరాలను సేకరించామని తెలిపారు. ప్రజలను పైకి తేవడానికి
ప్రస్తుతం ఆ వివరాలు ప్రభుత్వానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం కుల వృత్తుల వారికి అనేక ప్రోత్సాహకాలు అందిస్తూ ప్రోత్సహిస్తుందని చెప్పారు. ఉదాహరణకు చెరువులు మరమ్మతులు చేసి ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేయడం వల్ల రాష్ట్రంలోని మత్స్యకారుల జీవితాల్లో గణనీయమైన మార్పు సంభవించిందని వివరించారు. దళిత బంధు వంటి పథకాల వల్ల ఆ వర్గంలో ఆర్థిక శక్తి పెరిగిందని, ఆ వర్గాల వారు పరిశ్రమలు స్థాపించే స్థాయికి ఎదిగాయని చెప్పారు. వ్యవస్థీకృత డెలివరీలు ప్రోత్సహించడానికి గాను శిశువులకు జన్మనిచ్చిన తల్లులకు కేసీఆర్ కిట్లు పంపిణీ చేస్తున్నామని, గర్భిణీ సమయంలోనూ నెలకు 1000 ప్రభుత్వం అందిస్తుందన్నారు. తెలంగాణ విద్యా వ్యవస్థలోనూ సమూల మార్పులు వచ్చాయని చెప్పారు. క్రీడలను కూడా ప్రోత్సహిస్తున్నామని, ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో సాంఘిక సంక్షేమ పాఠశాలలో చదివే మాలవత్ పూర్ణ మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించిందని ప్రస్తావించారు. తాను ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత తరచూ లేవనెత్తిన అంశంలో మహిళా రిజర్వేషన్ల అంశం ఒకటని తెలిపారు. దేశంలో అన్ని రంగాల్లో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉన్న విషయాన్ని తానే అనేక సందర్భాల్లో గుర్తించానని చెప్పారు. భూప్రపంచంలో కేవలం మానవ సమూహంలో మాత్రమే మహిళల పట్ల వివక్ష ఉందని, సమాన అవకాశాలు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు సమాజంలోని అన్ని వర్గాల గురించి ఆలోచించాలని, అందుకోసమే అన్ని వర్గాలకు అవకాశాలు రావాలని ఆకాంక్షించారు. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రైవేటు ఉపాధ్యాయుల కృషి మరువలేనిదని పలువురు ఉన్నత అధికారులు అన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం వారు అంకిత భావంతో పనిచేస్తారని చెప్పారు. డిచ్పల్లి మండల కేంద్రంలో జీ కన్వెన్షన్ హాలులో ట్రస్మా ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఉత్తమ ప్రైవేటు ఉపాధ్యాయుల అవార్డులు రివార్డులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫార్మట్ చైర్మన్ డిఆర్డి సతీష్ రెడ్డి సయ్యద్, ఎడ్యుకేషన్ చైర్మన్ లింబాద్రి, డీఈఓ దుర్గాప్రసాద్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ హాజరై మాట్లాడారు. విద్యార్థుల అభివృద్ధికి ప్రైవేటు ఉపాధ్యాయుల కృషి మరువలేనిదన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం వారు అంకిత భావంతో కృషి చేస్తున్నారన్నారు. 180 ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు రివార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్రావు, ప్రధాన కార్యదర్శి మధుసూదన్, జిల్లా అధ్యక్షుడు జయసింహగౌడ్, మోహన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇది మనం ఇంకా చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు డాక్టర్ గారు చాలా చక్కటి ప్రెజెంటేషన్ చేస్తూ ఉన్నారు. అంటే చూస్తుంటే నాకైతే ఒక సినిమా చూస్తున్నట్టు అనిపించింది. అట్లా క్లాస్ రూమ్లో కూడా మనం పిల్లల్ని మోటివేట్ చేయడానికి ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంత అన్వయించుకుంటాం చూడాలి. అదే క్రమంలో ఈ సాంకేతిక పరిజ్ఞానం అనేటువంటిది మానవ సంబంధాన్ని దూరం చేసినట్టుగా కూడా ఉంటుంది. సాలూరా మండలం కుమ్మన్పల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ గంగాప్రసాద్ మృతదేహం ఆదివారం ఉదయం స్వగ్రామానికి చేరుకుంది. సిక్కిం రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా తీసా నది ఉధృత రూపం దాల్చి సంభవించిన వరదల్లో లాన్స్ నాయక్ హోదాలో పనిచేస్తున్న ఆర్మీ జవాన్ గంగాప్రసాద్ గల్లంతై మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన జవాన్ల ఆచూకీ కోసం జరిపిన గాలింపు చర్యలో గంగాప్రసాద్ మృతదేహం గురువారం లభ్యమవగా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన మీదట ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తరలించారు. అక్కడి నుండి ఆదివారం ఉదయం స్వగ్రామమైన కుమ్మన్పల్లికి ఆర్మీ జవాన్ పార్థివ దేహం చేరుకుంది. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా బోధన్ శివారు నుండి కుమ్మన్పల్లి వరకు వేలాది మంది అంతిమయాత్రలో పాల్గొని వీర జవాన్కు అశ్రు నివాళులు అర్పించారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, ఆర్మీ ఆఫీసర్లు, ఇతర ఉన్నత అధికారులు అంత్యక్రియలో పాల్గొని గంగాప్రసాద్ పార్థివ దేహంపై పుష్పగుచ్చాలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. అంతకుముందు బాధిత కుటుంబ సభ్యులను కలెక్టర్ పరామర్శించి ఓదార్చారు. కాగా గంగాప్రసాద్ అంతిమయాత్ర బోధన్ నుండి కుమ్మన్పల్లి వరకు ఇసుక వేస్తే రాలడంతా అశేష జనవాహినితో నిండిపోయి రహదారి మొత్తం జలసంద్రంగా మారింది. గంగాప్రసాద్ అమరహై నినాదాలు హోదెత్తాయి. త్రివర్ణ పథకాలు చేతబట్టుకొని వేలాది మంది స్వచ్ఛందంగా మోటార్ సైకిళ్లపై ర్యాలీగా అంతిమయాత్రలో పాల్గొని వీర జవాన్కు కన్నీటి వీడ్కోలు పలికారు. దారి పొడుగున రోడ్డుకు ఇరువైపుగా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా కుల మతాలకు అతీతంగా బారులు తీరిన ప్రజలు వీర జవాన్ పార్థివ దేహంపై పూలు చల్లుతూ అశ్రు నాయనలతో వీడ్కోలు పలికారు. గంగాప్రసాద్ జోహార్ గంగాప్రసాద్ నినాదాల నడుమ అంతిమయాత్ర సాగింది. జవాన్ గంగాప్రసాద్ మృతదేహానికి ఆర్మీ అధికారులు సైనిక లాంఛనాలతో నివాళులు అర్పించారు. గాలిలోకి కాల్పులు జరిపి శ్రద్ధాంజలి ఘటించారు. అంత్యక్రియలో అదనపు డీసీపీ జయరాం, జిల్లా సైనిక సంక్షేమ ఇన్ఛార్జ్ అధికారి రమేష్, బోధన్ ఆర్డీఓ రాజాగౌడ్, స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
అంటే వీళ్ళు మళ్ళీ ఆగుతుంది కదా. సైడ్ చూడు బాసర శ్రీ సరస్వతి అమ్మవారిని హైకోర్టు న్యాయమూర్తి నందా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి సూర్యపల్లి నందా దర్శించుకున్నారు. అమ్మవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనంతరం విశేష కుంకుమార్చన నిర్వహించడం జరిగింది. వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన వేద పండితులు మరియు స్థానాచార్యులు, ప్రధాన అర్చకులు అమ్మవారి ఆశీస్సులను మరియు తీర్థ ప్రసాదాలను అందజేశారు. చిత్రం విందదేవ సుసానాదిషస్పద్రవిణో నమేధే మే అశ్వినా బుభావాధత్తాం పుష్కరత్రజా ధరాసు దయా మేధా గంధర్వేషు దయన్మనః దేవీం మేధా సరస్వతేధా. ఆలూరు గంగారెడ్డి మంచి నాయకుడిగా ప్రజల్లో నిలిచిపోయిన మహానేత. గంగారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన అడుగుజాడల్లో ఆయన కుటుంబ సభ్యులు నడవాలని పలువురు ప్రజా ప్రతినిధులు మరియు ఆలూరు గ్రామ ప్రజలు అన్నారు. ఆలూరు మండల కేంద్రంలోని గ్రామ శివారులో గల ఆలూరు గంగారెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఆలూరు గంగారెడ్డి మొదటి వర్ధంతి మరియు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం పెద్ద ఎత్తున సాగింది. విగ్రహ ఆవిష్కరణకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆలూరు గంగారెడ్డి విగ్రహ ఆవిష్కరణ ఆలూరు గంగారెడ్డి కూతురు విజయభారతి మరియు బీజేపీ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు పల్లె గంగారెడ్డి మరియు మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సాధనలో ఒక మహానాయకులుగా పనిచేసి 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రజల మదిలో నిలిచిన మహానాయకుడు అని చెప్పారు. అలాగే ఆయన అడుగుజాడల్లో ఆయన కుటుంబీకులు సైతం నడిచి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆలూరు గంగారెడ్డి తన ఊరు పేరుని ఇంటి పేరుగా మార్చుకున్న మహానీయుడని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలూరు గంగారెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు, పలు పార్టీల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. నగరంలో ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్, గ్రీస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ అవేర్నెస్ ర్యాలీ నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న క్యాన్సర్ అవేర్నెస్ మాసం సందర్భంగా ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సంయుక్తంగా క్యాన్సర్ అవేర్నెస్ ర్యాలీ నిర్వహించారు. విశిష్ట అతిథులుగా డాక్టర్ అజయ్ కుమార్, అభినవ్ సర్దార్, లోహిత్ కుమార్, డాక్టర్ ప్రతిమారాజ్ పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఎం కిరణ్ కుమార్ పచ్చజెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ తరఫున హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ప్రత్యుమ్యారెడ్డి, డాక్టర్ రవీంద్రనాథ్ సూరి, మేనేజర్ మునిందర్ రెడ్డి, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ర్యాలీలో యూవీ ఫౌండేషన్, లయన్స్ క్లబ్, రెడ్ క్రాస్, స్పర్శ ఊస్పిన్, వసుధ ఫౌండేషన్, ఎన్సీసీ, మేఘనా డెంటల్ కాలేజ్, ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్, ఎన్ఎస్ఎస్, బీబీసీ హై స్కూల్, తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం పాల్గొన్నారు. డాక్టర్ అజయ్ కుమార్ ఫౌండేషన్ వారు టీ-షర్టులు వితరణ చేశారు. ర్యాలీ ప్రారంభానికి ముందు వామస్, వ్యాయామాలు, జుంబా నృత్యాలు ర్యాలీలో పాల్గొన్న వారికి ఉత్సాహపరిచాయి. ఊరేగింపులో క్యాన్సర్ గురించి చైతన్యపరిచే నినాదాలు ఇచ్చారు. ఊరేగింపు పులం చౌరస్తాలో జాతీయ గీతంతో ముగిసిందే. మేడం చెప్పినట్టు క్యాన్సర్ గురించి అవేర్నెస్ అనేది చాలా అవసరం ఉంది. మనకు ఈ గ్రేస్ ప్రొటెక్షన్ వాళ్ళ ద్వారా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం వెరీ హ్యాపీ. ఇంత అవేర్నెస్ తీసుకుంటే కానీ అందరికి కాన్షియస్నెస్ అనేది రాదు. హెల్త్ కాన్షియస్నెస్లో నవడేస్ క్యాన్సర్ అనేది వెరీ క్రానిక్ అయిపోయింది. అందుకే ఈ కాన్స్టాంట్గా ట్రీటింగ్ చేసుకుంటే ఇనిషియల్ స్టేజ్లో కనుక ఉంటే మనం విన్ ఓవర్ ఈజీగా. నందిపేట్ మండలంలోని చాలా గ్రామాలలో ఎత్తిపోతల పథకం ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చెప్పారు.
నందిపేట్ మండలం మారంపల్లిలో 77 లక్షల వ్యయంతో ఎత్తిపోతల పథకం మారంపల్లి ఎత్తిపోతల పునర్జీవన పథకం యొక్క భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఎత్తిపోతల ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నందిపేట్ మండలంలో ఎందరో మంది రైతులకు మేలు చేసే ఎత్తిపోతల పనులను ప్రభుత్వం 77 లక్షల రూపాయలు మంజూరు చేయటం సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతిగా ఉన్నారు. అలాగే యావత్ రైతులకు ఎప్పుడు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు కూడా ఎప్పటికప్పుడు నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నందిపేట్ మండల టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో బాల్కొండ అభివృద్ధి చెందుతుందని ఎంపీపీ లావణ్య లింగాగౌడ్, సర్పంచ్ బూస సునీత, మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి, ఎంపీడీఓ సంతోష్ కుమార్ తెలిపారు. బాల్కొండ మండల కేంద్రంలో ప్రజల మౌలిక సదుపాయాల కోసం ఆదివారం మండల పరిషత్ నిధుల నుంచి పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించడం జరిగిందని వారు తెలిపారు. జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ప్రజల సౌకర్యార్థం కోసం 5 లక్షల వ్యయంతో ప్రజా మరుగుదొడ్డి నిర్మించేందుకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించడం జరిగిందని వారు తెలిపారు. అలాగే అంబేద్కర్ నగర్ కాలనీలో ఉన్న వైకుంఠధామంలో 3 లక్షల వ్యయంతో స్నానాల ఘట్టానికి భూమి పూజ చేయటం జరిగిందని, అలాగే మండల పరిషత్ తహసీల్దార్ కార్యాలయం వద్ద 1.25 లక్షల వ్యయంతో హైమస్ లైట్లు, అలాగే పోచమ్మ గల్లీలో హనుమాన్ మందిరం వద్ద 1.25 లక్షల వ్యయంతో హైమస్ లైట్లు ఏర్పాటు చేసేందుకు భూమి పూజ చేయటం జరిగిందని వారు తెలిపారు. అలాగే వినాయక్ నగర్ సఫిల్ కట్ట పక్కన వీధిలో సీసీ రోడ్డు నిర్మాణానికి 5 లక్షలకు పనులకు భూమి పూజ చేయటం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు మామిడి దివ్య, రాకేష్, కన్నె లింగవ్వ, పోషెట్టి, అనుగుల రాజారాం గౌడ్, మండల కోఆప్షన్ సభ్యులు సయ్యద్ ఫయాజ్ అలీ, ఉప సర్పంచ్ షేక్ వాహబ్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యాసాగర్, గ్రామశాఖ అధ్యక్షుడు సాగర్ యాదవ్, వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సయ్యద్ మజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. నందిపేట్ మండల కేంద్రంలో వీధి కుక్కలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక చోట చిన్న పిల్లలు పెంపుడు జంతువులపై దాడి చేస్తూ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నందిపేట్లో 7 గంటల సమయంలో సమరిన్ 8 సంవత్సరాలు కిరాణా కొట్టుకు వెళ్తుండగా వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయాల పాలు చేశాయి. గత 4 రోజుల క్రితం దక్కన్ బ్యాంకు ఎదురుగా ఓ చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసిన విషయం మరవక ముందే ఇలాంటి మరో సంఘటన చోటు చేసుకోవడం చాలా ఆందోళనకు గురిచేస్తుంది. పరిస్థితి ఇంత విషమంగా ఉన్నా ఏమీ పట్టనట్టి అధికారులు, ప్రజాప్రతినిధులు ఇంత జరుగుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం తమకు ఏమీ పట్టనట్టుగా చోద్యం చూస్తుండటంపై స్థానికుల్లో ఆగ్రహానికి లోన్చేస్తోంది. పలుమార్లు ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లినా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. ఇప్పటికైనా ఉన్నత అధికారులు చొరవ తీసుకొని అభంశుభం ఎరగని తమ చిన్నారుల ప్రాణాలను కాపాడాలని స్థానికులు మొరపెట్టుకుంటున్నారు. జిల్లాలో న్యాక్ కార్మికులకు కుట్టు మిషన్లు, సర్టిఫికెట్లు అధికారులు అందజేశారు. బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ న్యాక్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందిన కార్మికులకు కుట్టు మిషన్లు, సర్టిఫికెట్లను రాష్ట్ర హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మధుశేఖర్ చేతుల మీదుగా అందజేశారు. 125 మంది భవన నిర్మాణ కుటుంబ ఆధారిత మహిళలకు కుట్టు మిషన్లు, అలాగే 523 మంది భవన నిర్మాణ కార్మికులకు ఎలక్ట్రీషియన్, మేస్త్రి, ప్లంబర్లకు సర్టిఫికెట్లను అందజేశారు. గత 2 సంవత్సరాలుగా శిక్షణలో తెలంగాణ రాష్ట్రంలో భీమ్గల్ న్యాక్ సెంటర్ ప్రథమంగా నిలిచిందని డైరెక్టర్ సత్యపాల్ రెడ్డి కొనియాడారు. న్యాక్ సెంటర్ ప్రారంభించినప్పటి నుండి టైలరింగ్ విభాగంలో 281, ఎలక్ట్రీషియన్ 523, 743 మేస్త్రీలు, ప్లంబర్ 32, పెయింటర్ 20, మొత్తం 1476 మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మధుశేఖర్ మాట్లాడుతూ వివిధ రంగాల్లో శిక్షణ పొందిన కార్మికులు సమాజంలో మంచి నైపుణ్యంతో పనులు చేస్తూ కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలని సూచించారు. దాదాపు 400 మందికి సర్టిఫికెట్లు కూడా పంపిణీ ఉంటుందని, నాక్ యొక్క ఆశయాలను ఆ నాక్ ద్వారా మరి మీ అందరికీ ఏ రకంగా మీ నైపుణ్యాన్ని బయటకు తీసుకొచ్చి మీకు ఏ రకంగా సహాయం చేస్తున్నాయో. ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలోని ఆదర్శ రైతు పాపారావు వ్యవసాయ క్షేత్రాన్ని ఆదివారం జిల్లా నలుమూలల నుండి వచ్చిన రైతులు పరిశీలించారు.
జైతాపూర్లో సూర్యోదయ ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఎరువులు వాడకుండా పండించిన పంటలను వాటి దిగుబడుల గురించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి సిద్ది రామేశ్వర్ మాట్లాడుతూ మండలంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. ఎరువులు వాడకుండా పండించిన పంటలను వాడితే ఎలాంటి రోగాలు రావని నమ్మకంతో కొనుగోలు చేస్తున్నారని అన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో చాలా మంది రైతులు అధిక దిగుబడుల కోసం ఎరువులను వాడుతున్నారని అన్నారు. అధిక మోతాదులో ఎరువులను వాడటంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతారని అన్నారు. ఆదర్శ రైతు పాపారావు మాట్లాడుతూ ఎరువులను వాడకుండా సహజ సిద్ధంగా పంటలను ఉత్పత్తి చేసి వాటిని తింటే ఇలాంటి రోగాలు రావన్నారు. గోమూత్రం ద్వారా తాను వరి పంటను పండిస్తున్నామని అన్నారు. కూరగాయల సాగు ఇలాంటి ఎరువులను వాడడం లేదని అన్నారు. జిల్లా నలుమూలల నుండి రైతులు పెద్ద ఎత్తున వచ్చారు. ఇవన్నీ ఫర్టిగేషన్ ద్వారా డైరెక్ట్ కెనాల్లకు పంపించడము. దాదాపు అప్పుడు 2 ఎకరాలు 3 ఎకరాల నుంచి తర్వాత 6 ఎకరాలు. ఈ సంవత్సరం ఎంత సార్? 6 ఎకరాలు. ఈ సంవత్సరం కూడా 6 ఎకరాలలో మొత్తం సేంద్రియాన్ని అంత ఈ కృపామృతం ద్వారా అలాంటి వేప కషాయం ద్వారా. నగరంలోని దుబ్బాలో గల అగ్రసేన్ యువ మంచ్ ఆధ్వర్యంలో క్రికెట్ లీగ్ మ్యాచ్ను ఏసీపీ కిరణ్ కుమార్ ప్రారంభించారు. నగరంలోని దుబ్బాలో అక్షరాధామ్ స్కూల్లో శ్రీ అగ్రసేన యువమంచు ఆధ్వర్యంలో క్రికెట్ లీగ్ మ్యాచ్ను ఏసీపీ కిరణ్ కుమార్ ప్రారంభించారు. ఈ లీగ్లో 6 క్రికెట్ టీంలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఏసీపీ కిరణ్ కుమార్ బ్యాట్ ఆడి క్రికెట్ మ్యాచ్ను ప్రారంభించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఇందూర్ భూమయ్య సైకిల్ స్టోర్ యజమాని శ్రీనివాస్ పాల్గొన్నారు. IPL Agresian Premier League, it's a very good concept. So I hope at least 3-4 teams are there. 6 teams. Oh, wonderful. 6 teams must be. How many days it will take place? Tournament? Tonight you will finish all the matches now itself. Okay. Anyway, it's a very good concept. The ground is also very nice. ఆర్మూర్ పట్టణంలోని ఇసపల్లి ఆలూరు వెళ్లే ఆలూరు బైపాస్ వద్ద రోడ్డుపై మక్కలు ఆరబోయడంతో నిత్యం ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఇటీవల రైతులు పండించిన మొక్కజొన్న పంట చేతికి రావడంతో రైతులు మక్కలను ఒలిచిన అనంతరం వాటిని ఆరబెట్టేందుకు ప్రధాన రహదారులకి ఎంచుకుంటున్నారు. ప్రధాన రహదారికి సగం వరకు మక్కలు ఆరబోయడంతో ఇసపల్లి ఆలూరు గగ్గుపల్లి గ్రామాలకు వెళ్లే వాహన చోదకులకు నిత్యం ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. రాత్రి వేళల్లో సైతం కుప్పలు రోడ్డు పక్కన పెట్టడంతో గమనించకుండా వెళ్తే ప్రాణం పోయే అవకాశం లేకపోలేదు. వచ్చిన పంటను ఎక్కడ ఆరబోసుకోవాలో తెలియక ప్రధాన రహదారులపై పోసుకుంటున్నామని ప్రభుత్వం వ్యవసాయ క్షేత్రాల్లో కల్లాలను ఏర్పాటు చేస్తే ఇలాంటి పరిస్థితులు తలెత్తవని రైతులు అంటున్నారు. ఇప్పటికైనా అధికార యాంత్రాంగం రైతులకు కౌన్సిలింగ్ ఇచ్చి ప్రధాన రహదారులపై జరిగే ప్రమాదాలను నివారించే దశగా మక్కలు ఆరబోయకుండా చర్యలు చేపట్టాలని వాహన చోదకులు కోరుతున్నారు. వినాయక చవితి పండగ పూర్తయినప్పటికీ నిమజ్జనం తర్వాత కూడా ఆర్మూర్ పట్టణంలో గూండ్ల చెరువు వద్ద బల్యా పారిశుద్ధ్య కార్మికులు వ్యర్థాలను తొలగించలేకపోతున్నారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం నిమజ్జనం పూర్తయిన 2-3 రోజుల్లోనే పట్టణంలోని గూండ్ల చెరువు వద్ద పేరుకుపోయిన వ్యర్థాలను బల్దియా పారిశుద్ధ్య కార్మికులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసేవారు. కానీ నిమజ్జనం పూర్తి వారం గడుస్తున్న వ్యర్థాలను తొలగించకపోవడంతో ఆ ప్రాంతమంతా అధ్వానంగా తయారైంది. ఈ సందర్భంగా మత్స్యకారులు మరియు చాకలివారు మాట్లాడుతూ తాము చేపలు పట్టాలన్నా అలాగే బట్టలు ఉతుక్కోవాలన్నా తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని, బల్దియా పారిశుద్ధ్య కార్మికులు నిమజ్జనం పూర్తయిన 2-3 రోజుల్లోనే చెరువు ప్రాంతమంతా శుభ్రం చేసేవారని, కానీ ఈ సంవత్సరం పట్టించుకున్న పాపాన పోలేదని అంటున్నారు. ఇప్పటికైనా సిబ్బంది చెరువు ప్రాంతాన్ని శుభ్రం చేస్తే తమ పనులకు ఆటంకం జరగదని కోరుతున్నారు. గణపతులు వేసినప్పుడు సాపు వేసిపోతారు. ఒకటి మీద ఒకటి గణపతులు అన్నీ వేస్తారు, కథలు పోతారు వాళ్ళు. అమ్మ ఇటు వాళ్ళు మంచి మంచి చిన్న చిన్న గణపతులు అన్నీ పెద్ద పెద్ద గణపతులు అన్నీ ఒకటి మీద ఒకటి వేసిపోతారు. దర్పల్లి మండలంలో కొన్ని గ్రామాల్లో రైతు వేదికలు ఎంపీపీ నల్లసారిక హనుమంత్ రెడ్డి ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని ఆమె వెల్లడించారు. దర్పల్లి మండల పరిధిలోని దుబ్బాక, చల్లగరిగ, మైలారం, కేసారం, రామడుగు, దమ్మన్నపేట్ గ్రామాలలో రైతు వేదికలను ఎంపీపీ సారిక హనుమంత్ రెడ్డి, వైస్ ఎంపీపీ కల్లెడ నవీన్ రెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు కలిసి ప్రారంభించారు.
చల్లగరిక 1 కోటి రూపాయల అభివృద్ధి పనుల శంకుస్థాపన చేశారు. మైలారంలో 20 లక్షలు, క్యాసారం 5 లక్షలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ నల్లసారిక వైసీపీ కళ్యాణ్ నవీన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని వారన్నారు. మహిళలకు మహిళా సంఘ భవనాలు, కుల సంఘాలకు కమ్యూనిటీ భవనాలు నిర్మించామని వారు తెలిపారు. రైతులకు రైతు బంధు, రైతు బీమా ఎన్నో పథకాలను కేసీఆర్ ప్రవేశపెట్టి రైతుల ముఖంలో ఆనందం నింపారని వారన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు చేరాయని చెప్పారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్ కు ప్రజలు అండగా నిలవాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలలో సర్పంచ్ వెంకటేష్, రమేష్, పుష్ప, సురేందర్, సవిత, పోషన్న, ఎంపీటీసీలు గంగాధర్, గుగ్లు స్వామి, సొసైటీ చైర్మన్ రాజేందర్ రెడ్డి, ఉప సర్పంచ్లు ప్రతాప్ గౌడ్, భారాస నాయకులు హనుమంత్ రెడ్డి, కోతిశేఖర్ రెడ్డి, రమేష్, నర్సయ్య, రాజన్న తదితరులు పాల్గొన్నారు. నగరంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఆధ్వర్యంలో శౌర్య జాగరణ యాత్ర ముగిసింది. నగరంలో సమావేశం ఆదర్శ నగర్లోని మేరు సంఘంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రాంత సహ కార్యదర్శి గణపురం రాజేశ్వర్ రెడ్డి ముఖ్య వక్తగా విచ్చేసి యువతకు సన్మార్గంలో నడిచే విధంగా, దేశం పట్ల, ధర్మం పట్ల నిబద్ధత కలిగి ఉండే విధంగా కొన్ని సూచనలు ఇస్తూ బోధించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు ధన్పాల్ సూర్యనారాయణ విచ్చేసి హిందూ యువత జాగృతం అయ్యే విధంగా సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు దినేష్ ఠాగూర్, జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, జిల్లా ఉపాధ్యక్షులు రెబ్బ ఆనంద్, జిల్లా సహాయ కార్యదర్శులు దాత్రికా రమేష్, అరుణ్ రెడ్డి, బజరంగ దళ్ నగర సంయోజక సాయి, విజయ్ భాస్కర్, హిందూ బంధువులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. మాక్లూర్ మండలంలోని కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ ఆర్మూర్ జీవన్ రెడ్డి పాలనలో మన 2వ డివిజన్ కార్పొరేటర్ రాయ్ సింగ్ నాయక్ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు బావ్ సింగ్ నాయక్, లాలా నాయక్, సబిత ఆధ్వర్యంలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు. మామిడిపల్లి గ్రామంలో ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు ముగ్గురికి కళ్యాణలక్ష్మి చెక్కులు 1,01,16 రావడం జరిగింది. వాటిని ఎంపీపీ మాస్తా ప్రభాకర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చింత మల్లారెడ్డి, గ్రామ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు డిసి గంగాధర్, కార్యదర్శి విస్లావత్ మోతీలాల్ మరియు గ్రామ టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కుంటాల మండల కేంద్రంలో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన పోలీస్ రిక్రూట్మెంట్లో విజయాలు సాధించిన యువతీ యువకులకు కుంటాల మండలం మాజీ ఎంపీటీసీ రమణారావు శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యువతీ యువకులు పోటీ పరీక్షల్లో కష్టపడి విజయం సాధించినందుకు అభినందనీయమని ఆయన కొనియాడారు. ఉద్యోగం సాధించిన యువకులను చూసి ఆదర్శంగా తీసుకోవాలని ఆయన కొనియాడారు. కష్టపడి చదివితే సాధించలేనిది ఏదీ లేదని చెప్పారు. మరెన్నో విజయాన్ని సాధించాలని యువకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో లింగారావు, సోమశంకర్, గజ్జారం, కుమ్మరి గజేందర్, రమేష్, శివకుమార్, రామానంద్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని ధర్మోరా గ్రామంలో పర్యటించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు భోస్లే మోహన్ రావు పటేల్ పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పసుపు బోర్డు ఏర్పాటు చేయడం వలన రైతులకు గిట్టుబాటు ధరలు వస్తాయని, పసుపు కొత్త వంగడాలను అభివృద్ధి చేస్తారని, దీనివల్ల యువకులకు ఉపాధి కలుగుతుందని మోహన్ రావు పటేల్ మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం దిక్కుతోచని ఆలోచనలో పడ్డారన్నారు. ప్రతి రైతు ఆనందంగా ఉండడమే ప్రధాని మోడీ లక్ష్యమని, రాబోయే రోజుల్లో మరెన్నో పథకాలు పేద రైతుల కోసం ప్రవేశపెడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వారి వెంట బీజేపీ పార్టీ ముఖ్య నాయకులు సంజీవ్ రెడ్డి, గంగాధర్, అడ్వకేట్ సాయినాథ్ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో
19వ వారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, కాలనీ వాసులు కాలనీలో ఉన్న చెత్తా చెదారాన్ని తొలగించి రోడ్లను శుభ్రం చేశారు. అనంతరం కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు అశోక్ మాట్లాడుతూ 19వ వారాలుగా నిర్విరామంగా జర్నలిస్టు కాలనీలో స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న కాలనీ వాసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి సభ్యులు, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ 20వ వార్డులో గల నేతకాని మహర్ సంక్షేమ సంఘానికి సంఘ భవనాన్ని కేటాయించాలని సంఘం సభ్యులు కోరారు. ఈ సందర్భంగా నేతకాని మహర్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుర్గం రాజేందర్ మాట్లాడుతూ 20వ వార్డులో సుమారు 30 నేతకాని మహర్ సంక్షేమ సంఘం కుటుంబాలు ఉంటాయని, కనీసం బతుకమ్మ ఆడటానికి కూడా స్థలం లేక రోడ్డుపై బతుకమ్మ ఆటలు ఆడే పరిస్థితి నెలకొందని, తమకు సంఘ భవనం గాని సంఘం స్థలం గాని లేదని ప్రభుత్వం స్పందించి నేతకాని మహర్ సంక్షేమ సంఘానికి స్థలాన్ని భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు, మహిళలు తదితరులు ఉన్నారు. మంచిర్యాల జిల్లా కండపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గురుకుల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులు ఉదయం అల్పాహారం తిని 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలతో స్పృహ తప్పి పడిపోయిన పిల్లలతో పాటు మొత్తం 15 మంది విద్యార్థినులు బెల్లంపల్లి బంతపడకల ఏరియా ఆసుపత్రికి తరలించారు. క్రైమ్ వార్తలు చూద్దాం. పెర్కిట్ నుండి బాల్కొండ వెళ్తున్న పాల ప్యాకెట్లు సప్లై చేసే ఆటో NH44 రోడ్డు లింగయ్య గుడి కమాన్ దగ్గరలో ఆగి ఉన్న ఐచర్ వాహనాన్ని ఢీకొట్టడంతో ఆటో డ్రైవర్ అయిన కొత్త నాగరాజు మృతి చెందారు. ఈ విషయంలో నాగరాజు భార్య అయిన కొత్త గంగా జమున ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాన్సువాడ నియోజకవర్గంలోని అన్ని తాండాలలో జగదాంబ సేవాలాల్ మహారాజ్ మందిరాల నిర్మాణాలకు నిధులు మంజూరు. కామారెడ్డి జిల్లా బంజారా భవన్ కు భూమి పూజ చేసి మాట్లాడిన శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. నల్లపేట మండలంలోని చాలా గ్రామాల్లో ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందుతుంది. మారంపల్లిలో ఎత్తిపోతల పునరుజ్జీవన పథకానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. సీఎం కేసీఆర్ హయాంలో అన్ని కులాల వారికి సమన్యాయం లభిస్తుంది. జక్రంపల్లి మండలంలోని మున్పల్లి, లక్ష్మాపూర్, నారాయణపేట గ్రామాల్లో పలు కుల సంఘాల భవనాలకు పోస్టింగ్లు అందజేసిన రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్. సాలూరు మండలంలోని కుల్లంపల్లిలో వేరే జగన్ గంగాప్రసాద్ కు కొన్నేటి వేడుకలు. పార్టీ దేహానికి నిధులు అర్పించిన పేరుతో రాజీవ్ గాంధీ బృందంతో సిపి సత్యనారాయణ. ఇండోర్ క్యాన్సర్ హాస్పిటల్, బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా క్యాన్సర్ అవేర్నెస్ ర్యాలీ. జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన ఏసీపీ కిరణ్ కుమార్. పాల్గొన్న జేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి మద్దతుగా వేల్పూర్ దేవాంగ సభ్యులు ఏకగ్రీవ తీర్మానం. ప్రజల్లో నిలిచిపోయిన మహానేత ఆలూరు గంగారెడ్డి. ఆలూరు గ్రామ శివార్లో తన వ్యవసాయ క్షేత్రంలో మొదటి వర్ధంతి విగ్రహ ఆవిష్కరణ. విద్యార్థుల అభివృద్ధి కోసం ప్రైవేటు ఉపాధ్యాయుల కృషి మరువలేనిది. డిచ్పల్లి జీ కన్వెన్షన్ హాల్లో ట్రస్మా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రైవేటు ఉపాధ్యాయులకు సన్మానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.